ఈరోజు ప్రయాణం మనది శ్రీకాకుళం జిల్లా హిరమండలం దగ్గర ఉన్న కోర్మ గ్రామానికి మనం ఈరోజు వెళ్తున్నాం. అయితే ఈ గ్రామానికి ఎందుకు వెళ్తున్నాం అంటే చాలామంది ఇక్కడ వేదిక్ గ్రామం అని పిలుస్తున్నారనమాట. అయితే గ్రామంలో ఏముంది తెలుసుకుందామని ఈరోజు మనం మొదలవుద్ది. అయితే మనం డైరెక్ట్ కోర్మ గ్రామానికి బండి స్టార్ట్ చేద్దాం. ఇలా వెళ్తున్న మధ్యలో మనకి ఏరైనా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా కోర్మ గ్రామంకి వచ్చాం. అయితే ఈ గ్రామంలో అయితే వీళ్ళ యొక్క జీవన శైలి ఏకుంజాము 4:30 మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళు భజన ఆహారం అనే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారనమాట. అయితే ఇక్కడ ఎటువంటి సదుపాయాలు, రోడ్లు, కరెంటు, ఇంటర్నెట్ ఏమీ ఉండవంట. వీళ్ళ యొక్క శైలి ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే భజనలు ఆహారాలు తినడంతో పాటు వాళ్ళ పనుల్లో వాళ్ళు అంటే వీళ్ళ ఒక నిర్మాణం అంటే 2018 జూలైలో వేదస్వామి ప్రభు పాదాలు వాళ్ళ శిష్యులు అంటే ఇది 2018లో నిర్వహించారనమాట. అయితే వీళ్ళ దగ్గర మహా అయితే ఒక 90 మంది ఉంటారు. వాళ్ళు మొత్తం యూనిటీగా ఉండి వాళ్ళు సొంతంగా మట్టి తెచ్చి వాళ్ళే అన్నీ చేసుకుని ఇల్లు వాళ్ళే కట్టేసుకొని ఇవన్నీ మొత్తం వాళ్ళే అనమాట. ఎటువంటి మిషనరీస్ కానీ సిమెంట్ కానీ మొత్తం ఏ కెమికల్స్ లేకుండా అంత కర్ర మట్టితో మాత్రమే కట్టారనమాట. అయితే వీళ్ళు పనులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ పనులు చేస్తారు. వీళ్ళు మొత్తం అంతా పని అంతా జీవన ప్రకృతి వ్యవసాయం చేస్తూ మొత్తం ఎటువంటి పురుగు కీటకాలు ఏవి వచ్చినా వాళ్ళ రసాలు బీజామృతం అని నీమాస్త్రం అని రకరకాల రసాయలతో వాళ్ళు మొత్తం అంతా ఆర్గానిక్ అన్నం పండిస్తారనమాట. అయితే ఆశ్రమం అనేది 60 ఎకరాల మధ్యలో ఉంటుందన్నమాట. మొత్తం వీళ్ళదే అంటే 2018లో మొత్తం 60 ఎకరాల పాటు ఈ స్థలాలను మొత్తం కొనేసారనమాట. ఇస్కన్ వాళ్ళ యొక్క ఇది మొత్తం అక్కడ ప్రకృతి ఎలా చేయాలి, వ్యవసాయం కానీ నీరు కానీ ఎలా ప్రతిదీ అంటే వీళ్ళకి ఒక ఆశ్రమంతో పాటు వంటశాలతో పాటు మనకి వాళ్ళకి ఒక కాలేజ్ ఉందన్నమాట. అక్కడ మొత్తం వేద పండితులతో మొత్తం కలిపి భగవద్గీతని బోధిస్తూ ఉంటారు చిన్నపిల్లలకి. అలాగా మొత్తం అందరూ కలిసి ఇది వీళ్ళు ఒక నిర్మాణం అనమాట. అంటే వాళ్ళు ఉండే గృహం అనమాట. ఇది పడుకోవడం మొత్తం అంతా అక్కడక్కడే. అయితే వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మొత్తం జై శ్రీకృష్ణ అనుకుంటూ వాళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా ఎవరితో సంబంధం లేని ఇది భగవంతుడితో సన్నిధితో ఉంటారనమాట. అయితే వీళ్ళు అంటే చాలామంది బయట దేశాల నుంచి కానీ మన జిల్లాల్లోంచి కానీ నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి నెక్స్ట్ విశాఖపట్నం పలానా అలా విదేశాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి మొత్తం అలా వరుస వచ్చి ఈ గ్రామాన్ని విజిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క జీవన శైలి అనేది ఇలా అవుతుందన్నమాట. మాకు తెలిసిన మ్యాటర్ ఇంతే అండి. మీరు మొత్తం అందరూ ఒకసారి విజిట్ చేస్తే మీకు చాలా వరకు తెలుస్తుంది ఎలాగా అనేది. వస్త్రాల నుంచి మొత్తం అంతా అక్కడేనే. ఒకసారి వెళ్ళండి. వాళ్ళ షాంపూ కూడా కుంకుడుకాయతో బట్టలు కూడా అంతా అక్కడేనే. సో మీరు కూడా అదే వస్త్రం నేర్చింది కూడా ఇక్కడే. సో మాకు తెలిసినంత వరకు మేము చెప్తున్నాం. సో మీరు కూడా విజిట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి విజిట్ చేయండి కోర్మ గ్రామాన్ని. అక్కడ జీవన శైలిని ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.